ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి మంచం మీద పడి ఉన్నాడు. ఆ మంచానికి ఒక ట్యాగ్ ఉంది, నో ఫ్రెండ్స్ నో రిలేటివ్స్ అని రాసుంది. ఆ హాస్పిటల్కి ఒక పాస్టర్ గారు వెళ్ళి ఒక్కొక్కరిని దర్శిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నర్సు అంటుంది, కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, అతనికి మీ ప్రార్థన చాలా అవసరం. ఎందుకని? అతనికి స్నేహితులు ఎవరు లేరు, బంధువులు ఎవరూ లేరు, అతను ఒక అనాథ. అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఆ మాట విన్నటువంటి పాస్టర్ గారికి చాలా మనసులో కలత వచ్చింది. అయ్యో పాపం, ఫ్రెండ్స్ లేరట, బంధువులు ఎవరు లేరట అని చెప్పి వెళ్ళి పక్కనే కూర్చొని అతని చేతిని తన చేతిలో తీసుకొని అంటున్నాడు, నాకు తెలిసింది నీకు బంధువులు ఎవరు లేరట, స్నేహితులు ఎవరూ లేరట, కనీసం ఒక్క స్నేహితుడు కూడా నీకు లేడట, ధైర్యంగా ఉండు అని అంటూ ఉంటే ఆ పేద ఆయన అంటున్నాడు, నాకు స్నేహితుడు లేడని చెప్పి మీకెవరు చెప్పారు? ఆ నర్స్ చెప్పింది. అది అబద్ధం. ఏమిటి మీకు స్నేహితులు ఉన్నారా? అయ్యో, ప్రాణ స్నేహితుడున్నాడు. ఎవరు ఆయన? ప్రపంచాన్ని సృష్టించిన దేవుని కుమారుడు యేసయ్య. ఎవరట? ప్రపంచాన్ని సృష్టించిన దేవుని కుమారుడు నా స్నేహితుడు. గాడ్స్ సన్ ఈజ్ మై ఫ్రెండ్. ఎవ్వరూ లేరు నువ్వు అనుకుంటావు, నాకు స్నేహితులు ఎవరూ లేరు అనుకుంటావు, నన్ను అర్థం చేసుకునే ఎవరు లేరు అనుకుంటావు, ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటావు, తోడు ఎవరూ లేరు అనుకుంటావు, నీడెవరూ లేరు అనుకుంటావు. అది వాస్తవం కాదు ప్రియ సహోదరి సహోదరులు. ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారేమో నువ్వు ఏకాకివి, ఒంటరివి అని చెప్పి, అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే నా ప్రభు సెలవిచ్చాడు, నేను మిమ్మలను అనాథలుగా విడువను, అనాథలుగా విడువను అని చెప్పినటువంటి యేసు ఏమన్నాడో తెలుసా? యుగ సమాప్తం వరకు నేను మీకు తోడై ఉంటాను. మిమ్మల్ని నేను నా దాసులుగా పిలవటం లేదు, నేను మిమ్మల్ని నా స్నేహితులుగా పిలుస్తున్నాను. నిజమైన స్నేహితుడు ఎవరు అంటే తన కోసం తన ప్రాణాన్నే అర్పించేవాడు. అమ్మ, ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరి సహోదరులు, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నాకంటూ నిజమైన స్నేహితుడు ఎవరు లేరు అనే భావన ఒకవేళ వచ్చినప్పుడు మర్చిపోకండి, దేవుడే తన కుమారుణ్ణి నీకోసం స్నేహితుడిగా ఈ లోకానికి పంపించాడు. అంతకంటే బెస్ట్ ఫ్రెండ్ ఈ లోకల్ ఎవరుంటారు? మరణ పడక మీద ఉన్న పెద్ద ఆయన అంటున్నాడు, నాకు స్నేహితుడు లేకపోవడం ఏమిటి? దావీదు పేదరికంలో పస్తుంటున్న వేళ తనకు దేవుడు ఒక స్నేహితుడిని ఇచ్చాడు. ఎవరు చెప్పండి? యోనాతాను. ఆ దేవుడే నీకు నాకు మరొక యోనాతాను స్నేహితునిగా ఇచ్చాడు. ఆ స్నేహితుని పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ స్నేహితుడు నువ్వు ఉన్నత స్థితికి చేరినా నీకు తోడుగా ఉంటాడు, నువ్వన్నీ కోల్పోయినా నీకు అండగా నిలబడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరిగా ఉన్నానని, ఏకాకినని, తోడెవ్వరూ లేరని, ఉన్నవాళ్ళు మోసం చేశారని దిగులు పడుతూ కూర్చోవద్దు. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఏకాకిగా వదిలివేయలేదు. నిన్ను అర్థం చేసుకోవడానికి, నిన్ను ఆదుకోవడానికి, నిన్ను ఆదరించటానికి, నీకు అండగా నిలబడ్డానికి దేవుడు తన కుమారుణ్ణి నీకోసం ఈ లోకానికి పంపించాడు. అసలు సిసలైన స్నేహితుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉండగా నీ జీవితంలో దిగులు దండగా ధైర్యంగా జీవించు. మనసు విప్పి ఆయనతో మాట్లాడుకో. నీ మనసులో ఉన్నటువంటి దిగులంతా ఆయనతో చెప్పుకో. సూర్యుడు ఉన్నంత వరకు కనిపించే స్నేహితుడు, చంద్రుడు వికసిస్తున్నప్పుడు కనిపించే స్నేహితుడు కాదు. వర్షం పడుతున్నప్పుడు నువ్వు వణికిపోతున్నప్పుడు నీకు తోడుగా ఉండేవాడు కావాలి. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండవు. ఆ స్నేహితుడిని ఏ రోజు దూరం చేసుకోవద్దు, కోల్పోవద్దు. ఆయన్ని కలిగి జీవించు. అవును అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎంత మంచి స్నేహితుడు నాయన. మా కష్టంలో తోడుగా ఉంటావు నాయన. మేము కష్టించి ఫలించినప్పుడు, నువ్వు మమ్మల్ని ఫలభరితులుగా చేసినప్పుడు మాకు నువ్వు కిరీటముగా ఉంటావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఒంటరితనంతో బాధపడుతున్న వారిని, ఏకాకిని అని ఏడుస్తున్న వారిని
నాయన ఒంటరిగా విడిచిపెట్టిన దేవుడు కాదయ్యా, నీ కుమారుణ్ణి స్నేహితునిగా ఈ లోకానికి పంపించావుగా, మేము ఒంటరిలో కాదు నాయన. ఈ ఆదరణ కలిగి ధైర్యంగా మా జీవితంలో ముందుకు సాగే కృపనివ్వండి. నీతోనే జయ జీవితాన్ని కొనసాగించే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను.